బీజేపీ శ్రేణులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నికకు ముహూర్తం ఖరారైంది. ప్రెసిడెంట్ ఎలక్షన్ కు ఆదివారం నోటిఫికేషన్ విడుదల చేస్తున్నారు. సోమవారం ఆశావాహుల నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. జూలై 1న ఎన్నికలు నిర్వహించి రాష్ట్ర అధ్యక్షుడిని అధికారికంగా ప్రకటిస్తారు. బీజేపీ శ్రేణులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నికకు ముహూర్తం ఖరారైంది. ప్రెసిడెంట్ ఎలక్షన్ కు ఆదివారం నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. సోమవారం ఆశావాహుల నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. జూలై 1న ఎన్నికలు నిర్వహించి రాష్ట్ర అధ్యక్షుడిని అధికారికంగా ప్రకటిస్తారు. ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా చీఫ్ రిపోర్టర్ శ్రీనివాస్ ఫోన్ లైన్ అందిస్తారు. శ్రీనివాస్. ప్రియాంక, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడి ఎవరు అనేది చాలా రోజులుగా నానుతూ వస్తున్న విషయం. తీరా స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో ఇది మరింత ప్రాధాన్యత సంతరించుకున్న పరిస్థితి. కొన్ని రోజులుగా అంటే కొన్ని నెలలుగా కసరత్తు జరుగుతా ఉంది. ఇప్పటికే ప్రస్తుతం అధ్యక్షుడిగా ఉన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా తనకు తలకు మించిన భారం అవుతుంది, త్వరగా అధ్యక్షుడిని ఎవరో ఒకరిని ప్రత్యేకించి ఎన్నుకోవాలి, నియమించాలని కూడా ఇటు కేంద్ర పార్టీకి చెప్పిన పరిస్థితి. ఇప్పటికే ఆయన కేంద్ర కేబినెట్ మంత్రి కావడంతో, అది కీలక శాఖ కూడా కావడంతో, బొగ్గు మరియు గనుల శాఖ కావడంతో అది చాలా కార్యక్రమాలు, దాంట్లో ఆ శాఖను సమర్థవంతంగా నిర్వహించే పనిలో ఆయన తనములకరవై అయ్యారు. అలాగే దేశ ఆర్థిక పరిస్థితిని సమకూర్చడంలో కూడా ఈ శాఖ చాలా కీలక పాత్ర పోషించే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రధానమంత్రి అయితే 5 ట్రిలియన్ ఎకానమీ లక్ష్యం పెట్టుకున్నారో ఆ లక్ష్యం దిశగా పనిచేయడానికి తను పూర్తి స్థాయి సమయం కేటాయించాల్సిన అవసరం ఉందని కూడా ఆయన పదే పదే కేంద్ర కమిటీకి, కేంద్ర నాయకులకు కూడా చెప్పిన పరిస్థితి. ఇప్పటికే ఆ క్రమంలో ఎవరు ఆ తర్వాత ఆ రాష్ట్ర అధ్యక్షుడిని నియమించాలన్న క్రమంలో పలువురి పేర్లు తెరపైకి వచ్చాయి. ఆ క్రమంలో ఈటెల రాజేందర్, అలాగే డికే అరుణ, ఎన్ రామచంద్రరావు మాజీ ఎమ్మెల్సీ, ఈ ముగ్గురి పేర్లు చాలా అంటే పలువురు పేర్లు తెరపైకి వచ్చినప్పటికీ కూడా చివరిలో ఫైనల్ గా ఈ ముగ్గురు పేర్లు అధిష్టానం ముందు పరిశీలనలో ఉన్నట్లు కూడా తెలుస్తా ఉంది. ఈ క్రమంలో కొంత స్తబ్దత ఏర్పడ్డప్పటికీ, అసెంబ్లీ ఎన్నికల తర్వాత కొంత స్తబ్దత ఏర్పడ్డప్పటికీ ఇప్పుడు ప్రధానంగా అమిత్ షా పర్యటన రేపు తెలంగాణ పర్యటన ఉంది. నిజామాబాద్ జిల్లాలో పర్యటించి పసుపు బోర్డు కార్యాలయాన్ని ప్రారంభించే అవకాశం ఉంది. కాబట్టి అలాగే పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్న అమిత్ షా ఈ నేతలతో కూడా, రాష్ట్ర బీజేపీ నేతలతో కూడా భేటీ కానున్నారు. ఈ క్రమంలో ఈ కార్యక్రమానికి తుది అంకం వచ్చినట్లే చెప్పుకోవచ్చు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్నిక తుది దశకు చేరుకున్నట్లే ఒక విధంగా చెప్పుకోవచ్చు. మొత్తం మీద రేపటి అమిత్ షా పర్యటనలో ఎవరు అనేది ఖరారైపోయిన తర్వాత అధికారికంగా ప్రకటించే అవకాశం కూడా లేకపోలేదు. ఇప్పటికే ఏదైతే తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడిగా అమిత్ షా పర్యటనలో ఖరారైన పరిస్థితి అక్కడ అధ్యక్షుడిగా కూడా. కాబట్టి రేపు ప్రకటిస్తారా లేకపోతే మరింత గడువు తీసుకుంటారా, కానీ మొత్తం మీద రేపైతే ఒక కొలిక్కి వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. ప్రియాంక. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.